నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? చాలా మంది ఎన్ఆర్ఐలకి ఒక సందేహం ఉంది. ఇండియా బ్లాక్ మనీ విండో తెరుస్తుంది. మేము ఏమేమి అసెట్స్ బ్లాక్ మనీ విండోలో మేము డిస్క్లోజ్ చేయొచ్చు, మా క్రిప్టో కరెన్సీని డిస్క్లోజ్ చేయొచ్చా, మా ఇండియాలో ఉన్న బంగారాన్ని డిస్క్లోజ్ చేయొచ్చా, ఇట్లా అనేక సందేహాలు అడుగుతున్నారు. వాటన్నిటికీ మీకు సమాధానం కింద శుక్రవారం సాయంత్రం వీడియో వస్తుంది, అది చూడండి. ఆ వీడియో కనుక మంచి రెస్పాన్స్ వచ్చి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలకి బ్లాక్ మనీ మీద ఉన్న సందేహాలు తీర్చడానికి శనివారం లైవ్ సెషన్ కూడా చేస్తాను. విదేశాల నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావచ్చు, ఏమేమి తీసుకురాకూడదు అనేది మీమాంస ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు 2026లో కొత్తగా రూల్స్ కూడా మారినాయి. ఎన్ఆర్ఐలకి వెసులుబాటు కల్పిస్తూ కొత్త రూల్స్ వచ్చినాయి. అందరూ కోరుకునే బంగారం గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎంత బంగారం తీసుకురావచ్చు, అది ఎప్పటి నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చింది కూడా చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే దాంట్లో నగదు కానీ, మద్యం కానీ, సిగరెట్లు కానీ, గిఫ్ట్స్ కానీ ఎంతవరకు తీసుకురావచ్చు, గ్యాడ్జెట్స్ సహా అని చెప్తున్నాను. మొదటిగా అయితే మద్యం పాలసీలో ఎటువంటి మార్పు రాలేదు. గతంలో ఎంత తీసుకురావచ్చు అంతే తీసుకురావచ్చు. సిగరెట్స్ విషయంలో వచ్చేటప్పటికి 100 సిగరెట్లు కానీ, 125 సిగార్లు కానీ, లేకపోతే 100 గ్రాముల టుబాకో కానీ తీసుకురావచ్చు. 3 కలిపి మాత్రం తీసుకురాకూడదు, చేయకూడదు. గతంలో గిఫ్ట్ ఆర్టికల్స్ వచ్చేటప్పటికి 50,000 ఉండేది, దాన్ని ఇప్పుడు 75,000కి మార్చడం జరిగింది. గతంలో వ్యక్తిగతంగా మనం వాడుకునే ఫోను, ల్యాప్టాప్ అట్లానే ఉన్నాయి. అదే ప్యాక్ చేసింది అయితే కనుక ఇంకోటి ఎక్స్ట్రా తీసుకురావచ్చు, చేయొచ్చు. గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్లో ముఖ్యంగా గతంలో మనకి నగదు ఇంతకన్నా ఎక్కువ గోల్డ్ తీసుకురాకూడదు అనే రూల్ ఉండేది. ఇప్పుడు ఆ రూల్ మార్చారు. గోల్డ్ విషయంలో ఇప్పుడు కేవలం బరువే 40 గ్రాములు మహిళలకి, 20 గ్రాములు పురుషులకి తీసుకురావచ్చు అని చెప్పి పరిమితి పెంచారు, చేశారు. గతంలో లాగా ఇంత వాల్యూ గోల్డ్ అనేది ఇప్పుడు లేదు. 40 గ్రాముల వరకు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, అబ్బాయిలు అయితే కనుక 20 గ్రాములు తీసుకురావచ్చు. అదే మైనర్ పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇది వర్తించదు. మైనర్ పిల్లలు ఏదన్నా తీసుకొస్తే దాన్ని డ్యూటీ డిక్లరేషన్ చేయాల్సిందే, దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది కూడా చెప్తాను. దానికి ముందుగా ఇది 40 గ్రాములు, 20 గ్రాములు సంవత్సరం పైన విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అదే 6 నెలల నుంచి సంవత్సరం వరకు విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే 13.7% ట్యాక్స్ కట్టాలి. 6 నెలల లోపు విదేశాల్లో ఉన్న వాళ్ళైతే 38.5% ట్యాక్స్ కట్టి డిక్లేర్ చేయాలి. ఎంత ట్యాక్స్ ఫ్రీ అయినా సరే 20 గ్రాములు, 40 గ్రాములు మీరు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే మళ్ళీ కస్టమ్స్ ప్రాబ్లమ్స్ యథావిధిగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మీరందరూ గమనించుకోగలరు. అదే క్యాష్ అయితే కనుక ఇండియన్ కరెన్సీ 25,000 కన్నా ఎక్కువ తీసుకురాకూడదు. యూఎస్డి డాలర్స్ అయితే కనుక 5,000. అదే క్యాష్ ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ యూఎస్డి డాలర్స్ అయితే 10,000 రూపాయల వరకు తీసుకురావచ్చు. ఇది మీరందరూ కూడా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేవాళ్ళు, అరబ్ నుంచి కానివ్వండి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయగలరు. ఎందుకంటే గోల్డ్ గురించి రూల్స్ మారినాయి, చేసినాయి కాబట్టి అందరూ కూడా దీన్ని అందరికీ తెలిసేలాగా స్ప్రెడ్ చేయండి. దీన్ని చట్టం ఏం చెప్తుంది ఛానల్. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.